అవినీతి అనకొండ అదేనండి హెచ్ఎండిఏ బాలకృష్ణ. పెద్ద సార్ భార్యకి 25 ఎకరాల భూమి గిఫ్ట్గా ఎందుకు ఇచ్చాడు? ధరణిని అడ్డు పెట్టుకుని తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల కోట్ల విలువైన భూముల రికార్డులు తారుమారు చేసిన స్కామ్లో ప్రధాన సూత్రధారి ఎవరు? అయితే అతన్నే అప్పటి సీఎం తన సలహాదారుగా పెట్టుకోవడం వెనుక మతలబేంటి? కోకాపేట భూముల క్రయ విక్రయాల వ్యవహారంలో మైహోం రాజపుష్పకు అనుకూలంగా వ్యవహరించి 1000 కోట్ల స్కామ్కు తెరలేపిన బీహార్ బ్యాచ్పై తెలుగు వన్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. తెలంగాణలో అప్పట్లో బీహార్ బ్యాచ్ చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. మీకు గుర్తున్నారా? అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ గారు. అదేనండి, ఆయన ఏపీ క్యాడర్ అయినా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. చాలా కేసులు పట్టడం, కోర్టు మొట్టికాయలు వేయడంతో నామకి వాస్తే ఆయన ఏపీ ఒకరోజు వెళ్ళి పనిచేసినట్టు అక్కడ పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం ఆయన్ని చాలా సలహాదారుగా పెట్టుకుని ఆయన సలహాలు పాటిస్తూ చాలా ఘనకార్యాలే చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఎందుకు అయిపోయిన కథ ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా? అదే సార్, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వార్త ఏంటంటే సార్ గారి భార్య పేరు మీద 25 ఎకరాలు చూపిస్తుంది ధరణిలో. ఎక్కడ చాలా కీలకమైనది. యాచారం మండలంలో 25 ఎకరాలు. అక్కడ భూమి విలువ ఎకరం మినిమం 3 కోట్లు ఉంది. అంటే 75 కోట్ల రూపాయల ప్రాపర్టీ. మేడం అకౌంట్లో ఎలా వచ్చిందంటే ఎవరికి తెలియడంలా. ధరణిలో చూస్తే ఖాతా నంబర్ 5237 చూపిస్తుంది. అయితే అర్థం కాని విషయం ఏంటంటే ఈసీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్న ఈసీ తీస్తే ఈసీలో ఏం కనిపించడంలా. అంటే ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ కొంటే పలానా ఎక్స్ నుంచి వై కొన్నారు అవన్నీ డీటెయిల్స్ మొత్తం ఉంటుంది కదా జనరల్గా. అలాంటిది సేల్ డీడ్ లాంటివి ఏం లేవు. ఈ ప్రాపర్టీ ఆమె అకౌంట్లో ఉంది ధరణిలో. ఎలా వచ్చింది అంటే ఏసీబీ అధికారులు తలపట్టుకుంటున్నారు ఎలా వచ్చిందని. అయితే తెలిసిందేంటంటే రేరా మన బాలకృష్ణ గారు ఉన్నారు కదా, హెచ్ఎండిఏ డైరెక్టర్గా చేసి రేరాలో సెక్రటరీగా చేసి అవినీతి అనకొండగా పేరు మోసి కోట్ల రూపాయలు అవినీతి చేసి ఆయన బయటపడ్డాడు. ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఆయన రేరా సెక్రటరీగా ఉన్నప్పుడు మన సోమేష్ సార్ ఏమో చైర్మన్గా ఉన్నారట. ఆ టైంలో చిన్న సార్ ఏమో పెద్ద సార్ భార్యకి ఒక 25 ఎకరాలు చిన్న గిఫ్ట్ ఇచ్చుకున్నాడంట. అంటే దేని ప్రయోజనం పొంది ఇచ్చాడో అనేది ఇప్పుడు పోలీసులు తవ్వుతున్నారు. రేవంత్ ప్రభుత్వం తవ్వుతుంది, అది తెలిసిపోతుంది. మొత్తంగా చూసినట్లయితే అసలు ఇది ఎలా సేల్ డీడ్ లేదు కదా, ఏముంది సాదా బైనామా ద్వారా ఈ మొత్తం వ్యవహారం జరిగిందంట. అంటే సాదా బైనామా అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. సాదా బైనామా అంటే సేల్ డీడ్ ఉండదు, ఓన్లీ వైట్ పేపర్ మీద రాసుకుంటారన్నమాట. అమ్మినట్టు కొన్నట్టు అది తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ అయిపోయింది, దాంట్లో చూపిస్తుంది అన్నమాట. సాదా బైనామా ద్వారా చిన్న సారేమో పెద్ద సార్ భార్యకి దాదాపుగా 25 ఎకరాలు 75 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇచ్చారు. అంటే ధరణిలో చూపిస్తుంది. మన ఘనత వహించిన సోమేష్ కుమార్ గారి ఘనత గురించి మనం మాట్లాడుకుంటే చాలా కథలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ వార్త ఏంటంటే ఆయన భార్య పేరు మీద 25 ఎకరాలు. అవి ఎలా వచ్చాయి, ఎందుకు, ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, ధరణిలో ఎలా వచ్చింది, ఎవడు గిఫ్ట్ ఇచ్చాడు అనేది ఒక వ్యవహారం నడుస్తుంటే, మీకు గుర్తుందా కోకాపేట? అప్పట్లో కోకాపేట అంటే మనం చూడొచ్చు. ఇది ఎప్పుడు డేటు 21 జూన్లో జూన్ 10వ తేదీన ఒక జీవో వచ్చింది. ఏది కోకాపేట భూముల వ్యవహారంలో. ఆ భూముల్ని ప్రభుత్వం ఏం చేసింది, ఆక్షన్ పెట్టి అమ్మింది. ఆ ఆక్షన్ పెట్టడానికి ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా ఈ టెండర్లు పిలవచ్చు. కానీ వాళ్ళు మాన్యువల్ పద్ధతిలో ఆ టెండర్లు పిలిచారు. దానికి మొత్తం కథ కర్మ మొత్తం మన సోమేష్ సారే. ఆయన ఏం చేశాడంటే కేవలం 2 వ్యక్తులకు, మైహోం రామేశ్వర్, జూపల్లి రామేశ్వర్కి, అలాగే సిద్దిపేట కలెక్టర్గా ఉండి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయిన వెంకటరామరెడ్డి గారు, ఆయన ఏం చేశారు, ఆయన కుటుంబం పేరు మీద రాజపుష్ప పేరుతో వాళ్ళ బ్రాండ్ ఉంది, రియల్ ఎస్టేట్ బ్రాండ్. దాని మీద ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. రాజపుష్ప అనే సంస్థకి అలాగే మైహోం సంస్థకి 1000 కోట్ల రూపాయల లాభం
అందేలా మన సోమేష్ సార్ చాలా క్లియర్గా ప్లాన్ చేసి మొత్తం ఆ భూమి వాళ్లకు చెందేలా అప్పట్లో కథంతా నడిపారు గురుగారు. వాళ్ళిద్దరూ బాగుపడ్డారు. తెలంగాణ ప్రజలు 1000 కోట్లు లాస్ అయ్యారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు ఈ ధరణికి సృష్టికర్త మన సోమేష్ సారే. ఆయన ఎందుకు చేశారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఔటర్ రింగ్ రోడ్లో నాకు తెలిసిన డాక్టర్ ఏఎస్ రావు ఉన్నారు. ఆయనకు సంబంధించిన 10 ఎకరాల పొలం ఉంది. అక్కడ దాదాపుగా 75 నుంచి 100 కోట్ల రూపాయల భూమి ఉంది. అయితే అప్పట్లో ఈ సారు అంటే అతను కొన్న భూమి ఒక 10 ఏళ్ల క్రితమో ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అప్పుడు ఆ రేట్లు ఔటర్ రింగ్ రోడ్ రాకముందు అక్కడ ధరలు చాలా తక్కువ ఉన్నాయి. ఆ టైంలో కొన్న భూమి 6 కోట్ల రూపాయలు ఆయన చెప్తున్నాడు రావు గారు. 6 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్ తీసుకుని ఈయన ఏం చేశాడంటే ధరణిలో డాక్టర్ రావు పేరు కాకుండా ఎవరి వద్ద నుంచి కొన్నాడో వాళ్ళ పేరు ఎక్కించాడంట. వాళ్ళు ఏం చేశారు, ఏం చెక్క వేరే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. డబ్బులు క్యాష్ గురుగారికి 6 కోట్లు వచ్చాయి, వాళ్ళకి కొంత కోట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు కోర్టులోకి వెళ్ళి కథ అంతా నడిపి సివిల్ కేసు కదా చాలా ఏళ్ళు పడుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, కాంప్రమైజ్కి రమ్మంటారు. ఆయన కాంప్రమైజ్కి కూర్చున్నాడు. ఇప్పుడు కాంప్రమైజ్ ఏమైందంటే దాదాపుగా 30 కోట్లకు ఒక ఎకరా 30 కోట్ల చొప్పున అంటే ధరణిలో 100 కోట్లు విలువ ఉన్న స్థలాన్ని ఒక్క పెన్ స్ట్రోక్తో అంటే ఎలా మోసం జరిగింది అని చెప్పడానికి ఏఎస్ రావు గారి కేసుని ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నా. అంటే ఇప్పుడు ఆయన 25-30 కోట్లకి ఒక ఎకరా అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇలా కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం మన ఇబ్రాహీంపట్నంలోనే 5 లక్షల కోట్ల విలువ ఉన్న భూముల్ని రికార్డులు తారుమారు చేసిన ఘనత కూడా మన సోమేష్ సార్కే దక్కుతుంది. అంతే అనుకుంటున్నా, అంతేం కాదు, మొత్తం తెలంగాణ కనుక మనం చూసుకున్నట్లయితే 25 లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల రికార్డులను ఆ పట్టాదారులు ఆ భూముల యజమానులది కాకుండా అంతకుముందు ఎవడో అమ్మినది వాడికి పెట్టి కెలికేసి మొత్తం సెటిల్మెంట్లు చేస్తూ అంటే నరకం అంటే ఒక మానసిక ప్రశాంతత లేకుండా ఆ భూమి యజమానికి చేసిన ఘనత కూడా మన సోమేష్ సార్దే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటి, ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే ఆ తప్పులన్నింటినీ కరెక్షన్ చేస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే పేదల భూముల్ని కూడా లాక్కున్నారు అప్పటి ప్రభుత్వం. ఆ భూములన్నీ ఎప్పటి వరకు వాపస్ చేస్తారని తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కార్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, నిలదీస్తున్నారు. అంటే దారుణమైన విషయం ఏంటంటే మన సోమేష్ కుమార్ సార్ ఐఏఎస్ ఒకప్పుడు రాజేందర్ నగర్ అక్కడ ఎంప్లాయీస్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. అలాంటి సారు మళ్ళీ ఒక మంచి పదవి కేసీఆర్ రావడంతో మంచి హోదా దక్కడంతో ఆయన మొత్తాన్ని వ్యవస్థని తన గుప్పెట్లో పెట్టుకుని మొత్తం బీహార్ అధికారులకు ఉన్నత పదవులు ఇచ్చి అన్ని చోట్ల కూడా ఎలా ఈ తెలంగాణలో ఆధిపత్యం తన రాజులా కొనసాగించారని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మనకు పివి ఎక్స్ప్రెస్ హైవే ఉంది, ఈయన ఇల్లు కూడా ఆ దారిలోనే ఉంది. ఆయన ఎక్స్ప్రెస్ హైవేని కూడా కట్ చేసి మధ్యలో ఆయన కోసమే ఆ బ్రిడ్జ్ డౌన్ చేశారు. మళ్ళీ పివి ఎక్స్ప్రెస్ హైవే జనం అనుకుంటారు ఏదో బ్రేక్ ఇచ్చారు అని. ఆ బ్రేక్ ఇచ్చింది కేవలం సోమేష్ సార్ కోసమే. మళ్ళీ ప్రత్యేకించి ఒక ఫ్లైఓవర్ వేశారు, డౌన్ కట్ చేసి ఎక్స్ప్రెస్ హైవేని. అంత ఘనత వహించిన సార్ ఇతను. అలాగే ఔటర్ రింగ్ రోడ్ గురించి మనం చెప్పుకుంటే ఔటర్ రింగ్ రోడ్ని కూడా ఆయన 30 ఏళ్లకి ప్రైవేట్ వాళ్ళకి లీజ్కి ఇచ్చేసి తెలంగాణ ప్రభుత్వానికి భారీ నష్టం చేకూర్చాడు ఆయన. అంటే కోకాపోట భూముల వ్యవహారం, అలాగే తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ధరణిలో జరిగిన భూముల వ్యవహారం, ఈ అన్నిటిపై తొందరగా ఈయనపై ఒక న్యాయ విచారణ జరిపించి కేసులు పెట్టి ఆయనకు బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ధరణితోటి ఎంతమంది భూములు కోల్పోయారు, ఎంతమంది భూములు లిటిగేషన్స్ అయిపోయాయి. ప్రభుత్వం రోడ్డు ఉంది, రోడ్లో కూడా ధరణిలో పేరు వచ్చింది, రోడ్డు కూడా ధరణిలో వచ్చేసింది. ఆ రోడ్డుకు కూడా రైతు బంధు వస్తుంది.